మీరు ప్రపంచంలో ఎంతో మంది గొప్ప డిటెక్టివ్స్ ని సినిమాల్లోనూ రియల్ లైఫ్ లోనూ చాలానే చూసుంటారు. వీళ్ళు ఎంత పెద్ద నేరస్తున్నైనా ఎక్కడున్నా ఎంత తెలివిగా తప్పించుకున్నా పట్టుకుంటారు. అయితే ఒక డిటెక్టివ్ మాత్రం ఒక హంతకుడిని పట్టుకుని వణికిపోయాడు. ఎందుకంటే ఆ హంతకుడు వేరెవరో కాదు, స్వయానా ఆ డిటెక్టివే. వినడానికి షాకింగ్ గా ఒక సినిమా స్టోరీలా ఉన్నా ఇది 1887లో ఫ్రాన్స్ ని ఊపేసిన రాబర్ట్ లెడ్రూ రియల్ స్టోరీ. అది 1887 ఫ్రాన్స్ లోని లీ హవ్రే అనే బీచ్ లో ఆండ్రీ మోనెట్ అనే వ్యక్తి యొక్క శవం దొరికింది. పోలీసులు ఎంత వెతికినా ఎటువంటి క్లూలు గాని ఎటువంటి సాక్ష్యాలు గాని దొరకలేదు. దీన్ని బట్టి పోలీసులు హంతకుడు చాలా తెలివైన వాడని అర్థం చేసుకున్నారు. అయితే ఇసుకలో వాళ్ళకి ఒక చిన్న ఆధారం కనిపించింది. అదేంటంటే హంతకుడు యొక్క పాదముద్రలు. ఆ పాదముద్రలు కూడా చూడడానికి చాలా వింతగా ఉన్నాయి. అదేంటంటే ఆ పాదముద్రల్లో హంతకుడి కుడికాలికి బొటన వేలు లేదు. ఈ ఒక్క క్లూని పట్టుకుని ఫ్రాన్స్ లోనే టాప్ డిటెక్టివ్ అయిన రాబర్ట్ లెడ్రూ రంగంలోకి దిగాడు. అయితే లెడ్రూ ఆ పాదముద్రలని చూసిన మరుక్షణమే గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే సరిగ్గా రాబర్ట్ లెడ్రూ కుడివైపు కాలికి కూడా బొటన వేలు లేదు. వెంటనే ఇంటికి వెళ్లి తన షూస్ ని చెక్ చేసుకున్నాడు. ఆ షూస్ ఇంకా తడిగా ఉన్నాయి. అలాగే తన దగ్గర ఉన్న తుపాకీని చెక్ చేస్తే అందులో ఉన్న బుల్లెట్స్ లో ఒకటి తక్కువైంది. ఆ బుల్లెట్ 7 దగ్గర దొరికిన బుల్లెట్ తో బాగా మ్యాచ్ అవుతుంది. సో ఈ హత్య తనే చేశాడని తనకి అర్థమైపోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అతను ఎందుకు ఇలా చేస్తాడని మీరు అనుకోవచ్చు. అసలేం జరిగిందంటే నిజానికి లెడ్రూకి సోమ్నాంబులిజం అనే స్లీప్ వాకింగ్ వ్యాధి ఉంది. దీని ప్రకారం అతను ఆ రాత్రి గాఢ నిద్రలో లేచి తుపాకీ తీసుకుని బీచ్ కి వెళ్లి తనకు తెలియకుండానే ఆ వ్యక్తిని చంపేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అతనికి ఏమీ గుర్తులేదు. జరిగిన విషయం తెలిసి తను పట్టుకోవాల్సిన హంతకుడు తనే అని తెలిసినప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. తను ఇంకెవరినైనా ఇలా చంపుతానేమో అని భయపడి వెంటనే పోలీసులకి లొంగిపోయాడు. అయితే కోర్టు అతనుకున్న జబ్బును పరిశీలించి అతన్ని జైలుకి పంపలేదు. అతన్ని సమాజానికి దూరంగా ఒక ఫామ్ హౌస్ లో ఒంటరిగా జీవించాలని శిక్ష వేసింది. చరిత్రలో నేరాన్ని పరిశోధించి చివరికి తన చేతులకి తానే సంకెళ్లు వేసుకున్న ఏకైక డిటెక్టివ్ రాబర్ట్ లెడ్రూ. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి.